ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీకి వెళ్తున్న ఆల్మోస్ట్ ఢిల్లీకే వచ్చేసినట్టున్నారు అనుకుంటా. ఏమైనా ఈ పొత్తు గురించే మాట్లాడడానికి అనుకోవచ్చా? ఎందుకంటే ఆ మధ్య కూడా ఇవాళ మీరేం ఊహాగానాలో కానీ ఇవాళ అయితే వచ్చే అవకాశాలు నాకు తెలిసి లేవు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా ఈ బీహార్ చర్చల్లో తలమునకలుగా ఉన్నారు. ఈ చర్చల మధ్యన అంటే సోమవారం నుంచి ఫ్రీ అవుతారు. ఇన్ఫాక్ట్ నేను కూడా కొంతమంది పెద్దలను మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. నా మీటింగ్స్ కూడా ఈ రోజు క్యాన్సిల్ అయింది. ఈ రోజు రేపు కూడా లేదు, బికాస్ ఆఫ్ బీహార్ విల్ మీట్ ఆన్ మండే అన్నారు. కాబట్టి ఏమో అంత బిజీలో కూడా మరి వారికి టైం ఇస్తారేమో తెలీదు. బట్ కొంచెం డీటెయిల్ గా మాట్లాడవలసిన అంశం కాబట్టి, ఒక రాష్ట్రంలోని పొత్తుకు సంబంధించిన అంశం కాబట్టి బహుశా సోమవారమే ఉంటుందేమో అనేది నా అభిప్రాయం. ఓకే, అంటే రేపు లేదు ఎల్లుండి ఉండొచ్చు అంటారు. రేపు కాక ఎల్లుండి. ఫిబ్రవరిలో అంటే దగ్గర ఎన్నికలు వచ్చేసి నీకు నోటిఫికేషన్ ఫిబ్రవరిలోనే రాబోతుంది అన్నట్టుగా కనబడుతుంది. ఫిబ్రవరి 16 అనేది ఢిల్లీ వార్త. సో ఇంకొక దగ్గరగా ఇంకొక 19 రోజులు కనబడుతుంది. అవును, అంటే ప్రధానమంత్రి గారు ఈ ఫిబ్రవరి 14, 15 అబుదాబిలో స్వామినారాయణ టెంపుల్ కొన్ని వేల కోట్లతో అక్కడ నిర్మాణం చేశారు ప్రవాస భారతీయులు. ఆ ఓపెనింగ్ అయిన తరువాత ఉంటుంది అనేది ఢిల్లీ కారిడార్ కవర్లు అనుకుంటుంది ఏదైనా, బట్ నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మార్చి ఆఖరి వారంలో ఎలక్షన్లు వస్తున్నాయని అన్నారు. మరి ఆయనేమో ఎన్నికల భాగస్వామి కాబట్టి డెఫినెట్ గా ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చే యాక్సెస్ ఎక్కువ ఉంటుంది నాకన్నా. బట్ నా ఉద్దేశంలో నేను మార్చ్ లాస్ట్ వీక్ కాకపోతే ఏప్రిల్ మొదటి వారం కావచ్చు, అంతే. నుంచి లేట్ అవుతుంది. ఏప్రిల్ 7 లోపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో కూడిన లోక్సభ, తెలంగాణ లోక్సభ అయిపోవచ్చు. ఏప్రిల్ ఎండ్ కల్లా దే ఆర్ టార్గెటింగ్ టు కంప్లీట్ ద ఎంటైర్ నేషనల్ ఎలక్షన్. సో మొత్తానికి రాజకీయ విద్యార్థులకి ఎన్నికల పరీక్షలు నోటిఫికేషన్ దగ్గరకు వస్తున్నప్పటి నుంచి గుండెల్లో అలజడిగా ఉంటుందేమో. మీకు ఇది రెండోసారి. అలజడి ఏముండదండి, మా వరకు అలజడి ఏం లేదు. ఎప్పుడు వస్తుందా ఎప్పుడైపోతుందా అని తప్ప అలజడి లేదు. అందరూ అలజడి లేదు. మీరైతే లిటరల్లీ ఎదురు చూస్తున్నట్టున్నారులేండి, మిగతా వాళ్ళది ఎలా ఉన్నా. నేనైతే మరి సిన్సియర్ గానే ఎదురు చూస్తున్నా. ప్రజలు కూడా ఎప్పుడు ఎన్నికల రోజు వస్తున్నారా బాబు, ఎప్పుడు ఈ కుంపటిని నెత్తి మీద పెట్టుకున్న తప్పు చేసి పెట్టుకునే కుంపటిని ఎప్పుడు వదిలించుకుందామరా అని చెప్పి ఆవరవరమంటూ ఎదురు చూస్తున్నారు.